మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నటువంటిది. హైడ్రా బుల్డోజర్లను అయితే పంపిస్తుంది ఆక్రమణదారులపైకి, అక్రమ కట్టడాలపైకి. మనం చెరువులను చెరబట్టి పెద్ద పెద్ద అంతస్తులు, ఫామ్ హౌజులు, తర్వాత ఏమంటారు ఇంకా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినవి అయితే కూల్చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాని మీద రేవంత్ రెడ్డి చెప్పిండు, భగవద్గీతను ఆదర్శంగా తీసుకునే, భగవద్గీతను స్ఫూర్తిగా తీసుకునే శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధనీతిని పాటిస్తున్నాం అన్నటువంటి మాట అయితే రేవంత్ రెడ్డి అయితే నిన్న ఉద్ఘాటించిండ్రు. ఇక ధర్మాన్ని రక్షించేందుకు గీతలో శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధనీతి స్ఫూర్తితోనే ప్రజల జీవన విధానంలో సంస్కృతిలో భాగమైన చెరువులను రక్షించే మహాయజ్ఞానికి తమ ప్రభుత్వం నాంది పలికింది అన్నటువంటి మాట కూడా తను చెప్పినటువంటి నేపథ్యం ఉంది. చెరువుల్లో శ్రీమంతులు ఫామ్ హౌస్లు అడ్డుకున్నారు, తాగునీటి జలాశయాల్లో వాటి మురుగు కాలువలు ఉన్నాయి, అలా వదిలేస్తే ముఖ్యమంత్రిగా విఫలమైనట్టే కదా. కబ్జాల నుంచి చెరువులకు విముక్తి లక్ష్యం, హైదరాబాద్ను విపత్తు నుంచి కాపాడేందుకే ఇవన్నీ కూడా చేస్తున్నాం అన్నటువంటి మాట అయితే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఇస్కాన్కి సంబంధించినటువంటి ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి చాలా ఘాటుగా అయితే రెస్పాండ్ అయ్యిండ్రు. ఈ చెరువులు చెరబట్టిన వాళ్ళ మీద, ఆక్రమణదారుల మీద ఎంతటోళ్ళున్నా సరే, ఎవరున్నా సరే తమ పని అయితే తాము చేసుకుంటా పోతాము, కూల్ చేస్తామనేటువంటి మాట అయితే చెప్పిండ్రు. నిన్న దానికి సంబంధించినటువంటి హైడ్రా సంబంధించిన రంగనాథ్ కూడా చెప్పిండు, ఆల్మోస్ట్ 44 ఎకరాలను కూడా ఈ కబ్జా కొరల నుంచి కూడా కాపాడినాం అన్నటువంటి మాట చెప్పిండ్రు. విఐపీలు పెద్ద పెద్దోళ్ళే ఇవి కబ్జా చేసిండ్రు అన్నటువంటిది నాగార్జున కన్వెన్షన్ అయినా సరే, దానం నాగేందర్ కూడా సరే, అక్కడ ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా, ఇట్లా చాలా మంది పేర్లు కూడా, ఈవెన్ మాజీ మినిస్టర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ కూడా పల్లం రాజు సంబంధించినటువంటి కట్టడాలను కూడా కూల్చేసినాం అన్నటువంటి మాట ఇక ఏసీపీ రంగనాథ్ అయితే చెప్పిండు. ఇక రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నారు, ఎంత ఒత్తిడి వచ్చినా ఎవరిని వదలకుండా ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతాం అని ఉద్ఘాటించిండ్రు అన్నటువంటిది. ఇక సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట, హైదరాబాద్ను వరదల నుంచి సంరక్షించడం కోసం ఆనాడు నిజాం ప్రభుత్వం మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి నిపుణుల సూచనలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను నిర్మించింది. మొన్నటికి మొన్న కృష్ణా గోదావరిలో ఎండిపోతే కూడా మనకి ఉస్మాన్ సాగర్, తర్వాత హిమాయత్ సాగర్ నీళ్ళు ఇచ్చినాయి. అట్లాంటి నీళ్లున్నటువంటి మన హైదరాబాద్ దార్తిని తీరుస్తున్నటువంటి చెరువులను కబ్జా చేసేసి ఈరోజు కబ్జా చెరబట్టి వాటిలో పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. రెండోది ఆ కట్టిన బిల్డింగ్లలో నుంచేటువంటి మురికిని ఈ దాంట్లోకి పంపిస్తున్నారు. హైదరాబాద్ మొత్తాన్ని మురికి నీళ్లు దాపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి వాటిని ఉపేక్షించమన్నటువంటి మాట అయితే చెప్తున్నారు. శ్రీమంతులు, గొప్ప గొప్ప వ్యక్తులుగా పేరొందిన వారు చెరువుల్లో ఫామ్ హౌస్లు నిర్మించుకొని వాటి నుంచి పారే మురుగు కాలువలను నగరానికి తాగునీరు సరఫరా చేసే జంట జలాశయాల్లో కలిపారు. సామాన్యుల తాగునీటి చెరువులో మురుగునీరు కలపడాన్ని చూస్తూ ఊరుకుంటే, అక్రమ నిర్మాణాలను అలానే వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టా కాదా అని ఆయన ప్రశ్నించిండ్రంట. ఇక ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఎవరిని వదలకుండా హైడ్రా అయితే కూల్చేస్తుందనేసి మరోసారి అయితే స్పష్టం చేసిండ్రు. కక్ష సాధింపులకు తావే లేదన్నటువంటి మాట కూడా ఆయన చెప్పిండ్రు. ఎందుకంటే చాలా మంది విమర్శిస్తున్నారు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ మీదనే ఇవన్నీ కూడా కక్ష సాధింపు చేస్తున్నారు అన్నటువంటి మాట చెప్తున్నటువంటిది. అయితే దీంట్లో కక్ష సాధింపులకు ఎక్కడ తావులేదు. అన్ని పార్టీ ఎమ్మెల్యేలని, అన్ని పార్టీ ప్రజాప్రతినిధుల్ని, ఏ పార్టీలు ఉన్నా సరే, ఎవడున్నా సరే మేమైతే ఇవి ఆక్రమణాలు అయితే కూల్ చేస్తాము, ఇక చెరువుల్ని కాపాడుతామని అయితే స్పష్టం చేసిండ్రు. ఇక ఎందుకంటే మనం చూస్తున్నాం, నిజంగా ప్రతిపక్షాలు విమర్శించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ బీజేపీ వాళ్ళు అయితే కొద్దిమంది ఏమో రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు, కొద్దిమందికి ఏమో యాంటీగా విమర్శిస్తున్నారు. ఆ రుణమాఫీ కాలేదు కాబట్టి వాటిని మభ్యపెట్టడానికి హైడ్రా కూల్చివేతలని చేస్తున్నారు అని అంటున్నారు. కానీ సో ఇన్నోళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి వాటికి సపోర్ట్ అయితే చేయాలి. ఈరోజు చెరువుల్ని చెరబట్టి, ప్రభుత్వ భూముల్ని చెరబట్టి, ఎఫ్టీఎల్ ల్యాండ్లను చెరబట్టి, పెద్ద పెద్ద అంతస్తులు కట్టిన వాళ్ళు, ఫామ్ హౌస్లు కట్టిన వాళ్ళను కూల్చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి ప్రభుత్వానికి అయితే సపోర్ట్ చేయాల్సిందే. ఈరోజు సామాన్య జనాలు అయితే రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి విషయాన్ని అయితే అప్రిషియేట్ చేస్తుంది. చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక ఈ పర్యావరణం కోసం పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థలు అయితే ర్యాలీలు తీస్తున్నాయి రేవంత్ సర్కార్కి మద్దతుగా. ఇంకా చాలా విలేజెస్ నుంచి, చాలా మండల్స్ నుంచి, చాలా నియోజకవర్గాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయంట. మా జిల్లాలో కూడా హైడ్రా కావాలి, మా దగ్గర ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు చెరువుల్ని చెరబట్టి, చెరువుల్ని కబ్జా చేసేసి ఎఫ్టీఎల్ ల్యాండ్లలో కూడా ఇక వాళ్ళ కట్టడాలు కట్టిండ్రు కాబట్టి వాటన్నిటిని కూల్చేయాలంటే ఇతర జిల్లాలకు కూడా హైడ్రా విస్తరించాలని చెప్పేసి అన్ని జిల్లాల నుంచి డిమాండ్లు వస్తుంటే మాత్రం హైదరాబాద్ లో కూర్చున్న పెద్ద మనుషులు, పెద్దోళ్ళు యూనివర్సిటీలు కట్టిండ్రంట, కాలేజీలు కట్టిండ్రంట,
చెరువులను కబ్జాలు చేసిండ్రంట, ఎకరాలు కబ్జాలు చేసేసి పెద్ద పెద్ద ప్రహారీ గోడలు కట్టిండ్రంట. వాటిని కూల్చేస్తుంటే మాత్రం వీళ్ళకి మంట పడుతుంది కాబట్టి చెడబెట్టినట్టు అవుతుంది, కింద చెడబెట్టినట్టు అవుతుంది. కాబట్టి ప్రజల నుంచి మద్దతు ఉన్నంత వరకు ప్రభుత్వం ఎలాంటి మంచి పని చేసినా సరే ప్రజలైతే సపోర్ట్ ఉంటారు. నాయకులు ఎవరైనా అడ్డు తిరిగితే వాళ్ళని కూడా చెప్పులతోటి కొడతారు. కాబట్టి ఇట్లాంటి మంచి పనులకు పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సామాన్యులకు సంబంధించినటువంటి ఇండ్లుంటే ఆనాడు ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో, ఎందుకంటే ఎవడో వెంచర్ వేస్తాడు అది తెలియక వెంచర్ వేసిండు అంటే అందరూ ఏమనుకుంటాం, దానికి పర్మిషన్ ఉందనుకుంటాం, దానికి అన్ని రకాల టౌన్ ప్లానింగ్ పర్మిషన్స్ ఉన్నాయనుకుంటాం, లేదంటే రెవెన్యూ పర్మిషన్ ఇచ్చింది అనుకుంటాం. రెండోది ఇవన్నీ చూసి లోన్ వచ్చి ఉంటుంది. సామాన్యులు అందరం ఏం చేస్తాం, మెజారిటీ లోన్ పెట్టేసి తీసుకుంటాం. లోన్ కూడా వచ్చిందంటే ఏమనుకుంటాం, మనకు వీటన్నిటికీ అన్ని రెగ్యులరైజ్ అయిపోయినాయి, అన్ని పర్మిషన్స్ తోటి చేసిండ్రని చెప్పేసి తీసుకుంటారు సామాన్యులు. మరి అట్లాంటి కూల్చేటప్పుడు ఆనాడు ఎవడైతే ఆ వెంచర్ వేసిండో, ఎవడైతే ఆ రియల్ ఎస్టేట్ చేసి ఆ బిల్డింగులు కట్టిండో వాని ఆస్తులు జప్తు చేసైనా సరే, ఇవి కూలగొట్టండి, కానీ వాని ఆస్తి జప్తు చేసైనా సరే ఈ సామాన్యులు కూడా న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్లు కూడా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ అనేటువంటిది వీటిని కూడా పరిగణలో తీసుకోవాలి. ఆనాడు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల ఆస్తులను కూడా వీలైతే జప్తు చేసి ఎవరైతే కోల్పోతారో, సర్వం కోల్పోతారో ఆ సామాన్యులకైతే న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటది.